తాలా ఫర్ ఎ రీజన్. మొన్న రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఇండియా గెలిచింది, చాలా సంతోషం, అండ్ ఎంటర్డ్ ఇంటూ ఫైనల్స్. అయితే ఆ మ్యాచ్లో రెండు ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవేందో చూద్దాం ఒకసారి. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 18th ఓవర్లో బుమ్రా వేసిన బాల్ని శామ్ కరణ్ కొట్టంగానే బుమ్రా క్యాచ్ పట్టిండు. అయితే అది బంప్ క్యాచ్. అది చూసి ధోని వైఫ్ సాక్షి గంతులేసింది. అంటే ఇక క్యాచ్ పట్టేసిండు, అవుట్ అయిండు, వికెట్ దొరికింది, కాటన్ బోల్డ్ అన్నట్టుగా ఫుల్ హంగామా చేసి పడేసింది. ధోని వెనక నుంచి చూసి నవ్వుకొని సింపుల్గా బయట జా అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దట్ వాజ్ హైలైట్, మెమరబుల్. ఇట్ వాజ్ సో క్యూట్. తాలా ఫర్ ఎ రీజన్ అనడానికి ఆ రోజు సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే వెరైటీగా జెర్సీ నంబర్ 7. ఆ రోజు ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సంజు శాంసన్ కొట్టిన 6లు ఎన్నో తెలుసా? 7 6s. అండ్ చేసింగ్లా బేతల్ కొట్టిన 6s ఎన్నో తెలుసా? అవి కూడా 7. అండ్ ఇండియా స్కోర్ ఎంత? 253 ఫర్ 7 వికెట్స్. అండ్ ఇంగ్లాండ్ చేజ్ చేసిన స్కోర్ 246 ఫర్ 7 అగైన్. అండ్ ఇండియా మ్యాచ్ గెలిచింది ఎన్ని రన్స్ డిఫరెన్స్తోని? 7 వన్స్ అగైన్. అన్నీ కలిపి చూస్తుంటే ఏమనిపిస్తుంది? తాలా ఫర్ ఎ రీజన్ అనిపిస్తుంది. ఎనీవేస్, మన ఇండియా ఫైనల్కి చేరుకుంది. కంగ్రాచులేషన్స్ ఇండియన్ టీమ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫైనల్స్ అగెయిన్స్ట్ న్యూజిలాండ్. అండ్ ఫైనల్ వచ్చేసి 8th మార్చ్కి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్స్ ఉన్నాయి. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా ఇదే స్టేడియంలో అయినాయి. అక్కడ ఆస్ట్రేలియా గెలిచింది. అండ్ రీసెంట్గా సూపర్ 8 మ్యాచ్ కూడా చూసి ఉంటారు. సౌత్ ఆఫ్రికా మనను అదే స్టేడియంలో మనను ఓడగొట్టింది. అండ్ ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్స్లో న్యూజిలాండ్తో ఎప్పుడూ మన టీం గెలవలేదు. 2007లో, 2016లో, 2021లో 3 times ఆడినారు. 3 times న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిపోయింది. కానీ ఇప్పటి వరకు ఇండియా న్యూజిలాండ్ ఆడిన మ్యాచెస్ 30 T20 మ్యాచెస్ ఆడినారు. అందులో 16 ఇండియా గెలిచింది, 14 న్యూజిలాండ్ గెలిచింది. వరల్డ్ కప్స్లల్లో 3 times ఆడితే 3 times న్యూజిలాండే గెలిచింది. అయితే వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడడం మాత్రం ఇండియా అండ్ న్యూజిలాండ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఒకవేళ ఇండియా ఈ వరల్డ్ కప్ కానీ గెలిస్తే 2